బండి సంజయ్ రాజీనామా చేసేదెప్పుడు? ఈ మాట అనగానే ఎందుకు చేయాలనే వాళ్ళు కొందరు ఉన్నారు, చేయాల్సిందే అనేవాళ్ళు ఉన్నారు. ఓవరాల్గా బండి రాజీనామా ఎప్పుడు అనే చర్చ మాత్రం ఆగడం లేదు. రిజైన్ చేస్తారా లేక తీసేస్తారా, ఈ డిస్కషన్ కూడా ఉంది. అసలు బండి సంజయ్ చేసిన తప్పేమిటి? అంటే పొడలొచ్చిన కొడుకుని రోజుల తరబడి ఎలా దాచిపెట్టాడు? పైగా కోర్టుకెళ్ళి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించాడు. బెయిల్ రాని పరిస్థితిలో పోలీసులే వెతికి పట్టుకున్నారు. కానీ ఇక్కడ జరిగిందేంటి? అమ్మాయిదే తప్పని హనీ ట్రాప్ ప్రచారాలు చేయించారు. అమ్మాయి కుటుంబాన్ని బెదిరించాడు బండి సంజయ్. 3 నెలలుగా ఈ వ్యవహారం నడుస్తోంది. ఓ అమ్మాయి పక్షాన నిలబడకుండా నిందితుడి పక్షాన ఎలా నిలుస్తాడు? అది ఎలా కరెక్ట్ అవుతుంది? రాజకీయాల్లో నైతిక బాధ్యత అనే మాట ఒకటి ఉంది. తమ పాలనలో వైఫల్యానికి, ఆచరణలో లోపాలకు బాధ్యత వహించి పదవులను వదులుకోవడం అన్నమాట. మరి కొడుకుపై ఫైల్ అయిన తర్వాత కూడా బండి సంజయ్ రాజీనామా చేయడా? బండి మాత్రమే కాదు, ఇలాంటి నేతలు ఇప్పుడు పదవుల్లో ఉన్నవాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు. ఎప్స్టైన్ ఫైల్స్లో పేరు ఉందని ఆధారాలు బయటికి వచ్చిన తర్వాత కూడా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పదవిని వదలడం లేదు. ఇక నీట్ పేపర్ లీక్ అయింది. విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏం చేస్తున్నట్టు? ఒక్కసారి కాదు, 2024, 2021లో కూడా నీట్ పరిస్థితి ఇట్లాగే ఉంది. మరి ఆయన పదవిలో ఎలా ఉంటాడు? 1950లో జస్ట్ బడ్జెట్ పేపర్లు లీక్ అయ్యాయని నాటి ఆర్థిక మంత్రి జాన్ మత్తాయి రాజీనామా చేశారు. 1956లో రైలు ప్రమాదాలు జరిగాయని నాటి రైల్వే మంత్రి ఎల్బి శాస్త్రి రిజైన్ చేశారు. ఇప్పుడు కొడుకు కేసులో ఉంటే కాపాడడానికి ప్రయత్నిస్తూ బండి చాలా బిజీగా ఉన్నాడు. ఇక విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చప్పుడు చేయడం లేదు. హర్దీప్ సింగ్ పూరి రాజీనామా చేయడం లేదు.